గలతీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు ఒక చక్కని మాటను 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఆయన గలతీ సంఘానికి ఏమని వివరించాడో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. దేవుడు తన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపెను. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగ యొక్క గొప్ప మర్మం ఏంటంటే, ఈ క్రిస్మస్లో ఒక త్యాగం ఉన్నది. ఈ క్రిస్మస్ బహుమానకరమైన పండుగ. అంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకములో ఉన్న మనుష్యులందరి కొరకు తన కుమారుడైన యేసుని ఈ లోకానికి ఎలా చేశాడట? బహుమానముగా ఇచ్చాడట. ఎందుకు ఇచ్చాడు? బహుమానం ఎవరికిస్తారు? బహుమతి ఎవరికిస్తారు? మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా బహుమతులు? ఇవ్వలేరు. బహుమతి ఎవరికిస్తారు? బాగా ప్రేమించిన వ్యక్తికి ఇస్తారు. మరి దేవుడు ఎవరిని ప్రేమించాడని ఆయన తన కుమారుని ఇచ్చాడు. ఎవరిని ప్రేమించాడంటే, ఆయన లోకములో ఉన్న నిన్ను నన్ను. హల్లెలూయా. అందుకని యోహాను తన స్వార్థలో అద్భుతంగా రాస్తాడు, దేవుడు లోకమును ఎంతో అనరే ఆ మాట. చెప్పండి. ఎంత ఎంత ఎంతో తోకు పొల్లుంది అంటే దానికి కొలత లేదు, కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. అంటే దాన్ని వర్ణించడం కూడా ఎవరి తరం కాదు. అంతగా దేవుడట నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి తన కుమారుడు యేసు నీ కోసం నా కోసం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో చోట రాయబడ్డది, అదే యోహాను అంటాడు, క్రయధనముగా. చెప్పండి, రాయించాడు క్రయధనం. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను, ఈ భాష మీకు అర్థం కాకపోవచ్చు. క్రయధనం అంటే అర్థం ఏంటంటే, ఈ అమ్మాయి దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉందనుకో, ఆ వస్తువు నాకు కావాలనుకో, ఆ వస్తువు నాకు ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను అని ఆ అమ్మాయి దగ్గర ఉన్న వస్తువును కొనడానికి నా దగ్గర ఉన్నటువంటి దాన్ని విలువైందని ఏదో నిచ్చి తీసుకున్నాను అనుకో, దాన్ని క్రయధనం అంటారు. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి కాపాడడానికి యేసు క్రీస్తునే క్రయధనముగా ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. వండర్ఫుల్ వర్డ్ కదా అది. అందుకని పౌలు అంటాడు కొరింథీలో, మీరు మామూలు వాళ్ళు కాదు, సామాన్యమైన వారు కాదు, మీరెవరంటే విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. ఏమిటి నీ విలువ అంటే, ఇదిగో యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రాణం. ఏమిటి నీ విలువ అంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క త్యాగం. నిన్ను కొన్నాడు. నువ్వు సామాన్యమైన మనుషుడివి కాదు, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. దేవుని చేత కొనబడ్డావు. నువ్వు దేని పెట్టి కొన్నాడు? తండ్రి అయిన దేవుడు అంటే యేసు అనబడి తన కుమారుడు పెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు కాదు, నువ్వెవరివి? దేవుని సొత్తువి. అబ్బా, మాటలు చదువుతుంటే ఒళ్ళు గగ్గర పడుస్తుందండి. ఈ లోకానికి ఎందుకు పంపాడు తండ్రి? తండ్రి తన కుమారుడిని యేసుని లోకానికి పంపడానికి గల కారణాలు ఏంటో ఒక 3 విషయాలు ఈ రాత్రి ధ్యానం చేసి మిమ్మల్ని విడిచిపెడతాను. చూద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని
తండ్రి అయిన దేవుడి లోకానికి పంపారు అని కనుక ఆలోచిస్తే, లూకా సువార్త 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట రాయబడ్డది. చూడండి ఆయన, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. నా వైపు మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులతో దేవుని దూత మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు దేవుని దూతలు మాట్లాడుతున్న మాట ఏమయ్యా అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ప్రభువును బట్టట దేవునికి ఇష్టమైన మనుష్యులందరికీ దేవుడు ఏమిస్తున్నాడంటే సమాధానం ఇస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, అప్పటి వరకు సమాధానం భూమి మీద లేదు. నా వైపు చూడాలా. అప్పటి వరకు భూమి మీద ఏమి లేదు, సమాధానం లేదు. సమాధానం ఎవరి ద్వారా వచ్చింది ఈ లోకానికంటే? యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. సమాధానం కోసం మనుషుడు వెతుకుతున్నాడు. చాలా మంది మీరు చూడండి, సినిమా నటుడు రజనీకాంత్ అని ఒక ఆయన ఉంటాడు, తమిళ్ స్టార్. సంవత్సరానికి ఒకసారి ఒక నెల రోజులు హిమాలయాలకు వెళ్తాడు. ఆయన వెళ్ళి ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి నెల తర్వాత వస్తాడు. ఎందుకు వెళ్ళావా అంటే, పీస్, శాంతి కోసం, సమాధానం కోసం. ఈ సంవత్సరం అంతా సినిమాలు చేశాను, కష్టపడ్డాను, రకరకాలైన పనులు చేశాం, ప్రశాంతంగా గడపడానికి అక్కడికి వెళ్ళానండి అంటాడు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన ప్రశాంతత కోసం, సమాధానం కోసం ఇల్లు వస్తున్నాడు, కానీ సమాధానం దొరకరు ఆయనకి. ఒక ట్రైన్లో పాస్టర్ గారు అడిగాడట, సార్ మీరు సంవత్సరం అంతా ఇలా ఉండి ఒకసారి మీరు ఇలా వెళ్తున్నారు, మీకు దొరికిందా ఆ సమాధానం అంటే? లేదు అన్నాడు. ఆ సమాధానం కొండల్లో కాదండి, ఆ సమాధానం పర్వతాల్లో కాదండి, ఆ సమాధానం స్వాముల దగ్గర కాదు, ఆ సమాధానం ఇదిగో ఇటువంటి ఆచారాల్లో కాదు. ఆ సమాధానం దొరికే స్థలము ఇదిగో ఇక్కడ ఉన్నది అని తన జర్నీలో కూర్చొని ఒక దైవజనుడు బైబిల్ ప్రకటిస్తూ వాక్యాన్ని బోధించినప్పుడు క్రీస్తు ప్రభు తన హృదయాన్ని తెరవటం ప్రారంభించాడు. అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఆ సినిమా యాక్టర్ రజనీకాంత్ గారు ఆ వాక్యాన్ని విని బాప్తిస్మం పొంది యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. హల్లెలూయా. ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, యేసు శక్తిమంతుడు, యేసు సమాధానం ఇచ్చేవాడు, యేసు శాంతినిచ్చేవాడు చెబుతున్నాడు. రాత్రి కాలంలో అందుకని ఈ మాటలు మీకు కాదు, అన్యుడికైతే బాగుంటాయని చెప్పింది ముందుగానే. ఒకవేళ ఈ లైవ్ లో ఉన్నా, ఒకవేళ ఈ శబ్ద యంత్రాంగం ద్వారా బయట ఉండి వింటున్నా, నువ్వు సమాధానం కోసం ఎక్కడికి వెళ్తున్నావో, శాంతి కోసం ఎక్కడికి వెళ్తున్నారో మనుషులు చాలా మంది. అప్పుడప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఉండే, అక్కడికి మెంటలు వచ్చేసింది. ఎందుకు నీకు అట్లా అయిపోయావేంట అంటే అంటాడు, డబ్బులు బాగా వచ్చి 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 మెంటలు వచ్చింది నాకు. డబ్బులు లేక మెంటలు వస్తుంది ఎవరికైనా, ఇటు డబ్బులు ఎక్కువ మెంటలు వచ్చింది. మెంటలు వచ్చి ఏం చేస్తున్నాడు, ఎవరి దగ్గర పడితే ఆ దగ్గరికి వెళ్తున్నాడు. నా పడుకుని నిద్ర రావట్లేదని నాకు అనిపించింది. డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదమేనేమి ఇట్లా అది. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, ఏమయ్యా నీకు సమాధానం లేక నిద్ర రాక చచ్చిపోతున్నావా, అయితే నువ్వు అక్కడికి కాదు ఇక్కడికి కాదు వెళ్ళాల్సింది, నువ్వు రావాల్సింది ఎక్కడికంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకే. హల్లెలూయా. నిజమండి, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుడు సమాధానం కోసం తిరగని చోట్లేదు. మీరు అనుకుంటారు డబ్బులున్న ఇల్లు చూసి, పెద్ద పెద్ద భవనాలు చూసి
ఆ ఇంట్లో పుట్టిన బాగుండు యేసయ్యా, నన్ను ఎందుకు అక్కడ పుట్టిలా, నీకు తెలియదు, ఆడ పుట్టి సచ్చేదానివి. ఆ సంగతి నీకు తెలుసో తెలియదు. నిద్ర పట్టక ఆ ఇంట్లో గొడవలకి, ఆ ఇంట్లో చికాకులకి, ఆ ఇంట్లో గోలకి చెట్టు కింద పడుకొని ఉన్నా హాయిగా ఎందుకు పడుకుంటున్నావు నువ్వు అంటే, గదిలో ఫ్యాన్ వేసుకొని కరెంట్ ఉన్నా లేకపోయినా ఒక్కలో నీకు యేసయ్య తోడున్నాడు కాబట్టి. బా హల్లెలూయా, హల్లెలూయా. మైకేల్ జాక్సన్ అని ఒక పాపులర్ సింగర్ ఉన్నాడు. ఆయన మంచి డాన్సర్. 3000 ఎకరాల్లో ఆయన ప్యాలెస్. 3 ఎకరాలు కాదు, 3 సెంట్లు కాదు, 3 సెంట్లు ఇల్లు కడితే మనం ఆగం. 100 మందిని చూపిస్తారా 3 సెంట్లు ఇల్లు ఎట్ట చూడు, పాడు కాదు. ఆయనకు 3000 ఎకరాల్లో ప్యాలెస్. ఆయనకి ఎంత పాపులారిటీ ఉందంటే, ఆయన మైక్ ఇట్ట పట్టుకుంటే చాలు యువత ఉర్రుతులిగిపోద్ది. ఆయన స్టెప్ వేసాడంటే అసలు మామూలుగా ఉండదు, ప్రపంచం సాగిల పడుద్ది ఆయనకి, అంత పాపులర్. కోట్లు కోట్లు సంపాదన. ఆయన ఆటోగ్రాఫ్ చేస్తేనే కోట్ల రూపాయలు, ఆయనతో ఫోటో దిగితేనే కోట్ల రూపాయలు ఇస్తారు. అంత డబ్బు ఉన్న ఆయన ఈ షోస్కి వచ్చి పాటలు పాడి డ్యాన్సులు వేసి జనాన్ని ఉర్రోతలోగించి సంతోషపరిచేవాడు. ఇంటికి వెళ్ళాక నిద్ర పట్టేది కాదట బాబు. చూడాల ఇంటికి వెళ్ళాక నిద్ర పట్టేది కాదు. డాక్టర్స్ని పిలిచి మత్తు ఇంజక్షన్లు చేయించుకునేవాడు పడుకోవటం కోసం. ఒకరోజు డాక్టర్లు వాళ్ళందరూ అడిగారట, మీకు ఇంత సంపద ఉన్నది, ఇంత ఆస్తి ఉన్నది, ఎందుకు మీరు అలా ఏడుస్తున్నారు, ఎందుకు మీరు అంత దుఃఖంతో ఉంటున్నారు, ఇంటికి వచ్చి మీరు పాడుతుంటే ప్రజలందరూ సంతోషపడుతున్నారు కదా, ఎందుకు మీరు ఇంత భారంతో ఉన్నారు చెప్పండి అని అడిగితే, నాకు అన్నీ ఉన్నాయి కానీ బట్ ఐఎమ్ అలోన్, నాకేంటో తెలియదు, నేను ఒంటరినని భయం, నేను ఒంటరినని కృంగుదల నన్ను కృంగదీస్తానది, నాకు నిద్ర పట్టట్లేదు, ఈ డబ్బు, ఈ సంతోషం, ఈ లగ్జరీ లైఫ్, ఈ కార్లు, ఈ భవనాలు నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు, నేనేదో మిస్ అవుతున్నాను. ఆయన మిస్ అయింది ఏంటంటే దేవుని సన్నిధిని. ఆయన కోల్పోయింది దేవుని సన్నిధిని. ఇదే పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఓ డబ్బు కోసం తిరిగింది, శరీరాన్ని ఇష్టానుసారముగా పాపముకి అప్పగించింది, బోళ్ళంత డబ్బు సంపాదించి, ఇంటి నిండా డబ్బులే, పట్టు పరుపు, తన గది నిండా డబ్బులే, ఏది కావాలంటే అది తినే అంత సంపద ఉన్నది ఆమెలో. తన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ డబ్బు ఇచ్చిపోతున్నారు, శరీరముతో వ్యభిచరిస్తుంది, వాళ్ళందరూ సంతోషపడి వెళ్ళిపోతున్నారు తనతో పాపం చేసి. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది గదిలో. ఇది రోజు జరుగుతున్న క్రియ, ఇది రోజు జరుగుతున్న పరిస్థితి. కానీ ఒకరోజు ఎవరో చెప్పారు, అమ్మా వాళ్ళందరూ వచ్చినప్పుడు సంతోషంగా ఉంటున్నావు, వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఏంటి బిడ్డ ఏడుస్తున్నావు ఇంట్లో, నీకెలా తెలిసిందంటే, నేను చూశానమ్మా నువ్వు ఏడుస్తుంటే. అవునక్క, నా శరీరంతో వాళ్ళు సంతోషపడి వెళ్తున్నారు కానీ, డబ్బులు ఇస్తున్నారు కానీ, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ, నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదు అక్క, సంతోషం లేదక్క, సమాధానం లేదు, ఏంటో తెలియను, తెల్లవాళ్ళు కళ్ళు తెరుచుకుని ఉంటున్నాను. పిచ్చిదానా, నీకు సంతోషం కావాలా, సమాధానం కావాలా, ఆనందం కావాలా, అది వీలు కాదు ఇచ్చేది, ఒక ఆయన దగ్గరకు వీళ్ళు, ఆయన ఇస్తాడు. ఎవరైనా ఆయన పేరేంటి చెప్పు, ఆయన ఎక్కడున్నాడో చెప్పు, నేను వెళతాను. అది ఎంత ఖరీదైన నేను ఇచ్చి ఆ సమాధానాన్ని, సంతోషాన్ని తెచ్చుకున్నా చెప్పండి. ఆమె చెబుతుంది, ఆయన పేరు యేసు. నీ డబ్బులు ఆయనకు అవసరమైన వెళ్ళు, ఆయన ఇస్తాడు పోంటే. వెతుక్కుంటా ఆమె దగ్గర డబ్బులు పట్టుకొని వెళ్ళి ఒక అత్తర బుడ్డు కొనుక్కొని
యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పడి ఏడుస్తూ కన్నీరు గార్చి ఆ బుడ్డి పగలగొట్టి తన పాదాలను కడుగుతుంది. యేసయ్య అన్నాడు, కుమారి సమాధానము గలదానివై తిరిగి వెళ్ళా. ఆవిడ ఎందుకు వచ్చిందో ఎవరు చెప్పలే. ఆ సమాధానం కోసం వెతుకుతున్నది, ఆ సంతోషం కోసం వెతుకుతున్నది. ఈ రాత్రి వాక్యం ఉంటున్నటువంటి దేవుని జనాంగమా, సంతోషం కోసం, సమాధానం కోసం ప్రపంచ నలుమూలలో తిరుగుతున్నామమ్మ డబ్బు పట్టుకొని. ఎక్కడా నీకు దొరకదు, దొరికే ఒకే ఒక స్థలము, అది నజరేయుడైన యేసు ఉన్న స్థలము. అది నీకు ఇవ్వడానికి ఈ లోకానికి తన కుమారుడైన యేసుని పంపింది. అది నీకు అందించడానికే తన కుమారుడైన యేసుని లోకానికి పంపింది. అది నీకు అందించడానికే తన కుమారుడైన యేసుని లోకానికి పంపింది. అవును, యేసు దగ్గరకు వచ్చి నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు దగ్గరకు వచ్చి జీవితాలు పాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు దగ్గరకు వచ్చి జీవితాలు నాశనమయ్యాయని చెప్పేవాడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు? యేసయ్య దగ్గరకు వచ్చి నా జీవితం బాగుపడలేండి అని చెప్పేవాడు ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చాక నా బ్రతుకు మారిందని చెప్పేవాడు ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చాక నా జీవితమే మారిందని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. కానీ యేసు దగ్గరకు వచ్చాక నా బ్రతుకు పాడైపోయిన మాట ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకని యేసు లోకానికి వచ్చింది. అందుకోసమే ఈ రాత్రి యేసును గురించి మాట చెప్పడానికి ధైర్యంగా నిలబడ్డాను. నిజమే, నిద్ర లేని రాత్రులు, సంతోషము లేని రాత్రులు, సమాధానము లేని రాత్రులు, యేసుని ఎరుగక ముందు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో కూడా. కానీ యేసు ఎరిగాక, యేసు తెలుసుకున్నాక ఎంత ప్రశాంతత అండి. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన సమాధానం. అందుకనే ఆయనకున్న మరో పేరు ఏంటంటే సమాధానకరుడు. హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట, సమాధానకర్త అంటే అర్థం ఏంటంటే, సమాధానకర్త అంటే అసలు ఆయనే సమాధానం. ఆయన పేరు స్మరిస్తే చాలు, ఆయన పేరు మన నోట ఉచ్చరిస్తే చాలు, ఆ సమాధానం ఇవ్వడానికి ఈ భూమి మీదకు తన కుమారుడిని యేసుని పంపింది. ఈరోజు చాలా మంది గృహాల్లో సంతోషం లేదు, మీకు తెలుసా? చాలా మంది అన్నదానాలు చేస్తారు, నీళ్ళలో మునుగుతారు, గుడులు తిరుగుతారు. చాలా మంది భక్తి చేస్తూ రకరకాలైన భక్తులు చేస్తూ ఉంటారు. వారి జీవితంలో దేని కొరకు ఎంత చేస్తున్నారంటే, అయ్యా మా ఇంట్లో సమాధానం లేదండి, నా భార్యకు నాకు లేదు, నా బిడ్డలకు నాకు లేదు, మా అన్నదమ్ములకు మాకు లేదు, మా కుటుంబంలో ఎవరికి మాకు సంతోషం సమాధానం లేదండి. కానీ దేవుని ఎరిగిన ప్రజల మధ్య ఒకరి మధ్య ఒకరికి ఏముంటుందో తెలుసా? ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది. కక్షలతో చంపుకోరు దేవుని ఎరిగిన వారు. దేవుని ఎరిగిన వారు ఒకరినొకరు మోసం చేయలేరు. దేవుని ఎరిగిన వారు ఒకరినొకరు చంపలేరు. ఎందుకంటే దేవుడు దానికి వ్యతిరేకం, దేవుడు దాన్ని అంగీకరించడు. ఈ రోజున సమాధానం లేదు, సంతోషం లేదు అని ఒకవేళ ఎవరైనా ఈ వాక్యం ద్వారా వింటూ ఉంటే, మీ జీవితాల్లో సంతోషం, సమాధానం దొరికే స్థలం యేసుక్రీస్తు ప్రభు ఉన్న స్థలం. యేసయ్య దగ్గరకు వస్తానంటాడు, నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తాను, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త. ఆ మాట ఎంత అద్భుతమైన మాట అండి. ఆ మాట కాడ నేను పిచ్చిగా గీత గీసి పడేసా, చుట్టే పొద్దాక చుట్టే సమస్త 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 అంటే సమస్త అంటే అందరికీ, ఒకరికి కాదు. చెప్పండి, అందరికీ. సమస్త అంటే ఏ కులం లేదు, ఏ భేదం లేదు, ఏ జాతి భేదం లేదు. చూడు, కొన్ని గుడులు కొన్ని కులాలకు కడతారు, కొన్ని దేవాలయాలు కొన్ని కులాల వారికే కట్టుకుంటారు. ఇది మా ఇలవేల్పు అంటారు, ఇది మా దేవాలయం అంటారు, ఇది మా గుడి అంటారు, ఇది మేము మాత్రమే గుడి అంటారు. కానీ ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు మందిరానికి ఎక్కడ ఫలానా వాళ్ళకి మాత్రమే ఈ గుడిని కట్టబడింది ఎక్కడ ఉందా? లేదు. ఇది ఎవరికో తెలుసా? అందరికండి. ఎంత గొప్ప మాట. యేసు ఎవరి కోసం వచ్చాడు? అందరి కోసం వచ్చాడు. యేసు ఎవరి కోసం వచ్చాడు? అందరి కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే సమాధానం ఇవ్వడానికి. 2023 సంవత్సరాల క్రితం మనుషుడు సమాధానం లేక
నిదానంగా, సంతోషం లేక, ఆనందం లేక బుర్ర గీక్కుంటున్నాడు, గుడికి వెళ్తున్నాడు, దాన్ని ఏమంటారు, పర్వతాలు ఎక్కుతున్నాడు సమాధానం దొరికిద్దని. కొంతమంది సమాధానం దొరక్క పాపం వాళ్ళు ఎట్టయిపోయారంటే ఆ డ్రెస్సులు మార్చేసి సన్యాసుల్లో కలిసిపోయి, మాకేందా ఇకంటే మాకు లోకం ఇవ్వదండి, సంతోషంగా సమాధానం లేదు, మేము ఇటు వెళ్ళిపోతామంట. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సంతోషం లేదు, పాడు లేదు. ఈ రోజున సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఎవరంటే యేసేనండి. యేసు అనే మాటలో ఎంత అర్థం, ఎంత ఆశీర్వాదం, ఎంత అభిషేకం. మీకు ఎప్పుడన్నా పీస్ లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, టెన్షన్గా ఉన్నప్పుడు, చెప్పండి, టెన్షన్గా ఉన్నప్పుడు, అప్పుడప్పుడు మనం కౌన్సిలింగ్స్కి వెళ్తే, సార్ నాకు బాగా టెన్షన్ వస్తుంది సార్ అన్నప్పుడు అలా అంటారు, చేతులెట్ట గట్టిగా పెట్టుకొని బాల్ మధ్యలో పెట్టుకొని నొక్కి 1 2 3 4 5 6 7 నొక్కు, రిలాక్స్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఈ చేతులన్నీ నొప్పులు వస్తాయి, మరి ఆ బాధ ఎవరు తీరుతారు? మీకు ఎప్పుడన్నా అట్లా అనిపిస్తే ప్రశాంతంగా మోకరించి యేసు అనే పేరు ఒక్కసారి చెప్పండి. ఆ పేరు మళ్ళీ చెప్పండి, కొంచెం అందంగా చెప్పండి, మళ్ళీ చెప్పండి, యేసు. ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఆ పేరులో ఒక మాధుర్యం, ఆ పేరులో ఒక అనాయింటింగ్. అందుకనే సమాధానం ఆయన మనకిస్తాడు. మీరు ఎప్పుడన్నా మీకు బాగా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, మీరు ఫోన్ తీసుకుని ఫ్రెండ్స్కి చెప్పినబ్బా నా పరిస్థితి బాగాలేదబ్బా, నాకేంటి నిద్ర పట్టట్లేదబ్బా అనే కంటే, నువ్వు ఉన్న స్థలంలో మోకరించిన ఇంట్లో యేసు అబ్బా చెప్పండి, యేసు. ధ్యానం చేశారు ఎప్పుడన్నా? ధ్యానం చేశారా? చేయలేదా? ఉదయాన్నే లేచి ఏం చేయాలంటే కాసేపు ధ్యానం చేయాలి. దాన్ని యోగా అని రకరకాల పేర్లు పెట్టారు. ధ్యానం అంటే ఏంటంటే దేవుని నామాన్ని స్మరించటం. హల్లెలూయా. నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీలోకి, మా హాస్టల్లోకి ధ్యానం నేర్పడానికి ఒక మాస్టర్ వచ్చేవాడు. ఆయన అనేవాడు, ఏమి లేదండి, గంట సేపు హింగా 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 అననేవాడు. మాకు తెలియదు కదా, అప్పుడు అన్యులం కదా, మేము కళ్ళు మూసుకుని హింగా 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 అబాబు అంటే అన్ని దెయ్యాలు కనపడుతుంది. ఎట్టుందనేవాడు. సార్ బాగానే ఉంది సార్, ఏమైనా కనపడుతుంది? నాకు కనపడుతుంది సార్. ఏం కనపడుతుంది? ఏంటి తెలియట్లేదు సార్, అంత ఎగురుతున్నారని వాళ్ళు. నిజంగా హింగా అంటే ఏమి రాదు. ఎవరిని స్మరించాలి చెప్పండి? ఆ సిలువలో దొంగ యేసు ఏం మాట్లాడాడు? యేసయ్య ఆ మాటకి ఏమి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకని రాత్రి సమాధానం. మీ కుటుంబాల్లో మీ ఆయన మధ్య, నీ మధ్య సమాధానం లేదా? లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా లేదా? ఉంటే మీ ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని యేసయ్యా, ఒకరు అర్థం చేసుకోలేక గజిబిజి అయిపోయి, ఆయన నీ సన్నిధిని మర్చిపోయి తప్పు చేశాం, మమ్మల్ని క్షమించి మా మధ్యకి మీరు రండి అని అడగండి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీ మధ్యకు వస్తాడండి. మీ మధ్యకు వచ్చినప్పుడు ఏమవుద్దంటే మీ మనసుల్లో ప్రశాంతతనిస్తాడు దేవుడు. ఎంత అపార్థం చేసుకున్న మైండ్ అయినా ఒకరినొకరు అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోయి బ్రతికి కృపను దేవుడు ఇస్తాడనమాట. అందుకని ఆ సమాధానాన్ని ఇవ్వడానికే యేసు ఈ లోకానికి వచ్చారు. రెండవదిగా ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చారంటే, యోహాను పత్రిక, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 9వ వచనంలో చూద్దాం. చూడండి, ఆ మాటలు చాలా ఆశీర్వదకరమైన మాట. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అబ్బా, దేవుని ప్రేమ ఏమైందంటేనట, యేసయ్య రావడాన్ని బట్టి మనకు అర్థమైందట. నా వైపు చూస్తే చాలా సీక్రెట్, చాలా లోతైన సంగతి ఇది.
ఇది మీరు చూస్తేనే అర్థమైంది. నా వైపు చూడాలా, చైర్మన్ గారులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, నాయకులు అందరూ చూడాలి. దేవుడు ఎట్టుంటాడు రా అని మనం అనుకుంటాం. ఇలా ఉంటాడు అని చెప్పడానికి మనకు ఆధారం లేదు, ఆధారము లేదు. మరి దేవుడు ఎలా ఉంటాడని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎలా ఉంటాడని మనం ఎలా గ్రహించగలుగుతాం? ఇప్పుడు ఒక రాయిని దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆ రాయి దగ్గరికి వెళ్ళి దేవుడా 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 అంటే అసలు ఆ రాయిలో స్పందన లేదు, ఆ రాయిలో కదలిక లేదు. ఆ రాయిలో దైవత్వం మనకి ఎలా అర్థమైంది? అర్థం కాదు. ఒక చెట్టు దగ్గరికి సాగిలపడి ఈ చెట్టే దేవత దేవుడిని ఆరాధిస్తే అది కదలదు, మాట్లాడదు. దానిలో దైవత్వం మనకి ఎలా అర్థమైంది? అర్థం కాదు. అలాగనే దేవుడు కనబడడు కదా, ఆయన ఆత్మ కదా, ఆత్మస్వరూపి కదా, ఆయన ఆత్మ కలిగిన దేవుడు కదా, ఆయనకు రూపం లేదు కదా. మరి ఆయన ఆరాధించే వ్యక్తులకి ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క తత్వం, ఆయన దైవత్వం మనకెలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఆయన ఎలా ఉంటాడో చూపించడానికే క్రీస్తు లోకానికి వచ్చింది. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన కొడతల్లో కూడా మాట్లాడలేదు, చూసావా? అలా ఉంటాడు తండ్రి. హల్లెలూయా. ఆయన పొడుస్తున్నా కూడా ప్రేమించాడు, చూసావా? అలా ఉంటాడు తండ్రి. ఆయన మీద ఉమ్మేస్తున్నా కూడా తుడుచుకొని మౌనంగా ప్రేమించాడు, చూడు, అలా ఉంటాడు తండ్రి. నేను ఇలా ఉంటాను అని చెప్పడానికే యేసుని లోకానికి పంపాడు. అది యేసుగిరికి లోకానికి రాకపోతే ఆత్మస్వరూపి అయిన తండ్రి యొక్క దైవత్వం మనకు తెలిసేది కాదు. దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు అని మనకు తెలియదు. దేవుడు ఎలా ఉంటాడు రా? అరే ప్రేమ కలిగిన దేవుడు రా అని నువ్వు ఎలా అనగలిగావంటే యేసు ఆ ప్రేమ చూపాడు కాబట్టి. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు రా అంటే ఆ కృపను యేసు చూపాడు కాబట్టి నువ్వు చెప్పగలిగావు. లేకపోతే నీకు ఎలా తెలిసింది దేవుడు ఎలా ఉంటాడని? కానీ దేవుడు ఆత్మస్వరూపి కనుక, ఆయన ఆత్మలో ఉన్నవాడు కనుక ఆయనకు రూపం లేదు. అందుకని ఎప్పుడు కూడా మనం బొమ్మలు పెట్టకూడదు, దేవుని బొమ్మలు అందుకని పెట్టకూడదు. ఎందుకంటే దేవునికి రూపం లేదు, దేవునికి ఇప్పటివరకు రూపం లేదు, ఇప్పటికే కాదు ఎప్పటికీ రూపం లేదు. ఆయన స్పిరిట్ అంతే, ఆత్మ. ఆయన స్పిరిట్ ఆత్మ కనుక ప్రపంచమంతా ఆవరించి ఉంటాడు. ఆయన ఒక స్థలంలోనే ఉండేవాడు కాదు. ఆయన నా వైపు మరలా చూడాలా. ఒక స్థలంలో కూర్చొని ఉండేవాడు కాదు, ఒక ప్రాంతంలో ఉండేవాడు కాదు, ఒక కొండ మీద మాత్రం ఉండే కాదు. ఆయన ఎక్కడున్నాడంటే సర్వమును వ్యాపించి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈ సర్వము వ్యాపించి ఉన్న దేవుడి గురించి బైబిల్ అంటుంది, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. హల్లెలూయా. అంత పెద్ద దేవుడు. భూమి ఎంతవరకు ఉందో, సర్వము లోకము ఎంతవరకు విస్తరించిందో అంత పెద్ద దేవుడు తన ప్రేమను తనను గూర్చి రుజువు చేసుకోవడం కోసం ఒక మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ లో దాగి ఉన్న మర్మం అదే. నీకెలా తెలిసేది యేసు ఆ దేవుడు ఎలా ఉంటాడని? ఇప్పుడు కష్టం వచ్చింది నీకు, నా వైపు చూడాలా. కష్టం వచ్చింది నీకేమనిపించింది అంటే దేవుడే ఉన్నాడులే అని నువ్వు అంటున్నావు. చూడవా అని నువ్వు ఎలా అనగలిగావు? ఎలా అనగలిగావు అంటే క్రీస్తు యేసు భూమి మీద మనుషులకు సహాయపడ్డాడు చూడు, దాన్ని బట్టి నువ్వు అనగలిగావు. నీకు రోగం వచ్చింది, నువ్వేమన్నావు? నన్ను యేసయ్య దేవుడు స్వస్థపరుస్తాడు లేరా అన్నావు. నువ్వు ఎలా అనగలిగావు దేవుడు స్వస్థపరుస్తాడని? నువ్వు చూడలేదు కదా ఆయన్ని. ఎలా అనగలిగావంటే క్రీస్తు స్వస్థపరిచాడు అనేకుల్ని. అంటే దేవుని కార్యాలను, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని మహత్తరమైన ఆ యొక్క కార్యాలను భూమి మీద మనకు ఎలా తెలియజేశాడంటే తన కుమారుడు క్రీస్తు ద్వారా తెలియజేశాడు. అది అందుకని వచ్చాడు ఈ లోకానికి. యేసయ్య రాకపోతే దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలిసేది కాదు.
దేవుడు లోకమును ఎంతో, ముందే చెప్పాను, ఎంత ప్రేమించాడో నీకేం తెలుసు? ఎంత ప్రేమించాడు నీకు ఎలా తెలిసిందంటే, ఆ యేసు ఈ లోకానికి రాబట్టే కదా. ఆయన మరణమవునంతగా సిలువలో కొట్టబడి ప్రాణం పెట్టి సమాధిలో పెట్టబడి అంతగా ప్రేమించాడు కదా. అప్పుడు నీకేమర్థమైందంటే, నా కోసం దేవుడు ఎంత ప్రేమ చూపాడు రా అలా. నువ్వు ఆ ప్రేమ రుజువు చేయటం కోసం తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపాడండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలా ఉంటాడు? ఎవరికి తెలియదు. ఆయన ఎవరు చెప్పండి? ఆత్మస్వరూపే. చెప్పాలి, ఎవరైనా ఆత్మ. మీరు ఎప్పుడైనా చూడండి, మన క్యాలెండర్ల మీద, అందరి క్యాలెండర్ల మీద యేసుప్రభు బొమ్మలేస్తారు. కానీ నేను ఎప్పుడైనా వేసాను చూడండి. ఎందుకు ఇలా? ఆయన వాక్యమై ఉన్నాడంతే. హల్లెలూయా. మీరు చూడండి, నేను ఇక్కడ క్రాస్ పెట్టా, దీని మీద ఇంకో బొమ్మ ఏమైనా పెట్టాను చూసారా? ఎందుకు పెట్టలా? ఆయన ఎలా ఉంటాడనేది ఎవ్వరికి తెలియదు. ఆయన ఊహా చిత్రం మాత్రం గీస్తారు అంతే తప్ప ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. అందుకోసమే దేవునికి రూపము లేదు, దేవునికి రూపాలు పెట్టకూడదు. చాలామంది అంటారు, యేసు కూడా ఒక దేవుడేనండి. యేసు కూడా ఒక దేవుడు కాదు, యేసే దేవుడు. రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో చెబుతున్నాడు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చెప్పాలంటే క్రీస్తు లోకానికి రావాల్సిందే. ఆయన పొడుస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? క్షమించాడు. అంటే దేవుని గుణం ఎవరిలో ఉంది? యేసులో ఉంది. అంటే యేసులో ఉన్న క్షమా గుణాన్ని మనకు ఎలా తెలియజేస్తారంటే, ఇదిగో నేను కూడా అలా ఉన్నాను, నేను కూడా యేసు ఎలా ఉన్నాడో నేను కూడా అలా ఉన్నాను. అందుకని యేసు ప్రభు చెబుతుంటాడు, నేనును తండ్రి ఏకమై ఉన్నాం. మేము వేరువేరుగా లేమబ్బా, మేము వేరువేరుగా లేం. మీరు మమ్మల్ని వేరువేరుగా చూడొద్దు, మేము ఏకమై ఉన్నాం. అందుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం అంటాం. రాత్రి దేవుడు ఎందుకు క్రీస్తుని లోకానికి పంపాడట? తన ప్రేమను ప్రత్యక్షపరచడానికి, తాను ఇలా ఉంటాను అని చెప్పడానికి. నేను ఇలాంటి గుణం కలిగి ఉన్నాను. చూడు, ఆయన పేదవారి పట్ల ప్రేమ, జాలి, రోగుల పట్ల ప్రేమ, జాలి. యేసు ప్రభు కలిగి జీవించాడు కదా సువార్తల్లో. ఇదే ఆయన కూడా కలిగి ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. ఇది చెప్పడం కోసమే కుమారుడు యేసు లోకానికి వచ్చాడు. చివరగా మరొక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం, మొదటి పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనములో చూడండి. పాపములను తీసివేయుటకై. ఇది అసలు ఇంకా మరి బలమైన మాట. హల్లెలూయానండి. ఎందుకంటమ్మా? పాపములను తీసివేయుటకై. కంటిన్యూ చేయి. ఆయన ప్రత్యక్షమాయనని. అబ్బో, ఆయన ప్రత్యక్షమాయాడు. ఎవరట? ఎవరు? యేసు. ఎందుకు యేసయ్య వచ్చాడు చెప్పండి? ఎందుకు యేసయ్య వచ్చాడు? పాపములు ఎవరివి? మన ఇంటి ఎదురులవా? చెప్పాలి, ఎవరి? మన ఇంటి ఎదురులవా? ఎందుకు వచ్చాడు ఆయన? చెప్పాలి, ఎందుకు వచ్చాడు? పాపములు తీసివేయటం. పాపములు ఎవరు అంటే మనమే. మనము పాపములో ఉన్నాం, మనము పాపులుగా జీవిస్తున్నాం, పాపములు బ్రతుకుతున్నాం. అయితే పాపములో ఉంటే దేవుని రాజ్యం చేరలేం, పాపములో ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళలేం. అందుకే తండ్రి ఏం చేశాడంటే, కుమారుడా వాళ్ళు నాకు కావాలి. అసలు ఈ ఒప్పందం ఎంత అద్భుతంగా జరిగిందో దీన్ని చెబితే చాలా టైం పట్టుద్ది. చాలా ఒప్పందం జరిగింది పరలోకంలో. కుమారుడా, ఏం డాడీ వాళ్ళు నాకు కావాలి నాన్న. వాళ్ళెందుకు డాడీ, నేనున్నాగా. నువ్వు ఉన్నా కూడా నాకు ఎందుకు, నువ్వు వాళ్ళ మీదే ప్రేమ ఉందిరా. అయితే మరి తెచ్చుకోపోయి. వాళ్ళు తేవాలంటే పాపములో ఉన్నారు నాన్న. మరి పాపంలో ఉంటే ఏం చేయాలా? ఒక పరిశుద్ధమైన వ్యక్తి రక్తం కారాలి, వాళ్ళ ఆ రక్తంతో కడగాలి. మరి ఎవరైనా ఉన్నారో చూడు. చూశాను, ఎతికాను. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి ఏం చేద్దాం? నేను అదే ఆలోచిస్తాను, ఏం చేయాలి? నువ్వే చెప్పు. ఏమో నాకేం తెలుసు, నువ్వే చెప్పు.
ఏం పరిశుద్ధంగా మనుషులు ఎవరు లేరు నాన్న. నేను నాకు ఆలోచన చేశాను, చేస్తావా? చెప్పు డాడీ, నువ్వేది అడిగినా చేస్తాను. మరే నువ్వు దేవుని మహిమతో ఉన్నావు కదా, నువ్వు నాలాంటి స్వభావం కలిగి ఉన్నావు కదా, నువ్వు నాలాంటి శక్తిని కలిగి ఉన్నావు కదా, పంచి నాన్న చెప్పు డాడీ, నువ్వేం చెప్పినా చేస్తా. వీటన్నిటిని వదిలి నువ్వు ఒక మనుషుల్లాగా వెళ్ళిపోయి పుట్టు, ఒక మనుషుడిలాగా వెళ్ళు ఈ భూమి మీదకి. వెళ్తే నిన్ను చంపి నీ రక్తంతో వాళ్ళని కడిగి వాళ్ళు నిన్ను కొనుక్కుంటా. ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఎవడన్నా ఒప్పుకుంటాడా? కుమారుడు అంటున్నాడు, అవునా, వీటన్నిటిని వదిలి నేను వెళ్ళాలా? వెళ్ళు. వీటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెళ్ళమంటావా? వెళ్ళు. ఈ మహిమను, ఈ దీవెనను, ఈ పరలోకాన్ని, ఈ సింహాసనను వదులుకొని వెళ్ళాలా? వెళ్ళు. నన్ను చంపేస్తారుగా, నేను చంపుతారు కానీ తిరిగి లేపుతా. నేను నీ రక్తంతో వాళ్ళకి అడుగుతా, నీ రక్తంతో వాళ్ళని శుద్ధి చేస్తా. ఎలా వెళ్ళాలి డాడీ అంటే, ఒక నరుడుగా నువ్వు వెళ్ళాలి. నరుడుగాని భూమి మీద వాళ్ళు ఎట్లున్నారో అట్లలాగే నువ్వు వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ కొరకు చనిపోవాలి. ఆ తండ్రి చెప్పినట్టుగా వచ్చి, ఆ తండ్రి ఎవరి కోసం చనిపోమన్నాడో చనిపోయి ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు. అదే క్రిస్మస్లో ఉన్న త్యాగం. ఇప్పుడు చెప్పు, ఆయన తన మహిమను ఇడిచాడు, పరలోకాన్ని ఇచ్చాడు, ఆ ఘనతను ఇడిచాడు, ఆ సింహాసనం ఇడిచాడు. ధనవంతుడయ్యుండి దరిద్రుడిగా మారి లోకానికి వచ్చాడు. అన్ని విడిచి దేవుడు మన దగ్గరకు వచ్చాడు. కానీ మనలో ఉన్న పాపాన్ని, మనం లోకాన్ని, మనలో ఉన్న పాప జీవితాన్ని విడవలేకపోతున్నాం, వదలలేకపోతున్నాం. ఎందుకు నీ జీవితంలో క్రిస్మస్లు చేయటం? మరి ఎందుకు నీ బ్రతుకులో క్రిస్మస్ ఆరాధనలు జరిగించడం? దేవుడు తన మహిమ కలిగిన సింహాసనాన్ని వదిలినప్పుడు నీ జీవితంలో నీ పాపాన్ని వదలలేవా? దేవుడు పరలోక దీవెనను మహిమను వదిలినప్పుడు నీ జీవితంలో నీ పాపపు శాప జీవితాన్ని వదలలేవా? దేవుడు అదే అడుగుతున్నాడు. వస్తారా నా దగ్గరికి తిరిగి? వస్తే ఇదిగో భూమి మీద జరిగే క్రిస్మస్ కాదు, పరలోకములో గొప్ప క్రిస్మస్ జరుగుద్ది. వస్తావా? నీ పాపములను కడుగుట కొరకు క్రీస్తు లోకానికి వచ్చింది. నీకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చింది. నిన్ను తిరిగి తన బిడ్డలుగా మార్చుకోవడానికి ఈ లోకానికి వచ్చింది. దేవుని ప్రేమను, దేవుని ప్రత్యక్షతను ఇతరులకు చూపించడానికి ఈ లోకానికి వచ్చింది యేసయ్య. అందుకనే రాత్రి కాలంలో నువ్వు కూడా దేవుడు నీ కొరకు అన్ని విడిస్తే నువ్వేం విడిచావు? నీ పాపాన్ని విడవట్లేదు, నీ లోకాన్ని విడవట్లేదు, నీ అక్రమ సంబంధాన్ని విడవడం లేదు, నీ శరీర కోరికలను విడవడం లేదు, ఏది విడవడం లేదు, అన్నీ చేస్తూనే ఉన్నావు. అందుకని నీ జీవితంలో దేవుడు పుట్టడం లేదు. అందుకని నీ జీవితంలో క్రిస్మస్ జరగడం లేదు. ఏదో సాంప్రదాయకమైన క్రిస్మస్లు, సంవత్సరానికి ఒకసారి జరిగే పండగ కదని కొత్త బట్టలు కట్టుకొని రావడం, క్రిస్మస్ క్యాండిల్స్ వెలిగించడం, కేక్ కట్ చేయడం, పాటలు పాడటం, సంతోషంగా భోజనాలు తినడం, ఇది జరుగుతుంది. కానీ నీ హృదయాల్లో ఆ లోకాన్ని విడిచిన వాడు ఈ లోకంలో పుట్టాలి. అది ఎక్కడంటే నీలో పుట్టాలి, నీలో పుట్టాలి, నీలో పుట్టాలి, మనలో పుట్టాలి. మనలో పుడితే అది క్రిస్మస్. మనలో ఆయన పుట్టినంత కాలం మనం చేసేది క్రిస్మస్ కానే కాదు. మనం పాడే పాటలకు అర్థం లేదు, మనం చెప్పే సాక్ష్యాలకు అర్థం లేదు, మనం చేసే పరిచర్యకు అర్థం లేదు. ఎన్నాళ్ళు క్రీస్తు లేని క్రిస్మస్లు చేస్తూ నటిస్తావు? ఎన్నాళ్ళు క్రీస్తు లేని క్రిస్మస్లు నీ జీవితంలో జరిగిస్తావు? అదిగో మరియ గర్భములో పుట్టిన ఆ బాలుడు నీ హృదయములో పుట్టాలి, నీ జీవితంలో పుట్టాలి.
నీ బ్రతుకులో పుట్టాలి, నీ సంఘములో పుట్టాలి, నీ కుటుంబంలో పుట్టాలి. విడిచిపెడతావా పాపాన్ని? యేసయ్యా నాలోనికి రండయ్యా. మరియ గర్భములోనికి కుమారుడిగా వెళ్ళిన యేసు నా హృదయంలోకి రండి. నేను నిన్ను గర్భము దాల్చాలి, నేను నిన్ను కనాలి, నా హృదయంలో పుట్టండి అయ్యా అని నువ్వు చెప్పిన రోజు నీ జీవితంలో చేసేది నిజమైన క్రిస్మస్ అయింది. నువ్వు ఎక్కడున్నావు అక్కడ మోకరించు. కేకులు కట్ చేయటం, పాటలు పాడటం, డాన్సులు వేయటం, గొప్ప గొప్ప ప్రదర్శనలు ఇవ్వడం, రకరకాలైన భోజన విందులు ఏర్పాటు చేయడం ఇవి కాదండి క్రిస్మస్ అంటే. లోకాన్ని విడిచిపెట్టిన దేవుడు నీ లోపలికి రావాలంటే నువ్వేం విడిచిపెట్టాలి? అదుగో ఆ చెక్క అంటున్నాడు, అయ్యా నా లోనికి రండి అయ్యా, నా ఇంటిలోనికి రండి అయ్యా, నా ఇల్లంతా శుద్ధినిగా చేశానయ్యా. నేను ఒకప్పుడు పాపిని, నేను ఒకప్పుడు దోషిని, కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న పాపమంతటిని బయటపడేశాను. రండి యేసు, నా లోపలికి రండి అని పిలుస్తున్నాడు. నువ్వు కూడా పిలువు, నువ్వు కూడా పిలువు. నిజమైన క్రిస్మస్ చెయ్యి, నిజమైన క్రిస్మస్ చెయ్యి. ఎంతకాలం సాంప్రదాయమైన క్రిస్మస్, కేకులు కట్ చేయటం, డాన్సులు వేయటం, పాటలు పాడటం, పెద్ద పెద్ద స్టేజీలు వేసి ఓ రంగరంగ వైభవంగా చేయడం కాదు నాన్న. అందులో క్రిస్మస్ లేదు. క్రీస్తు నీ హృదయంలో పుట్టిన రోజు, క్రీస్తు ప్రభువుని హృదయంలో వెలిసిన రోజు. ఇంకా పశువుల పాకనే వేస్తున్నావు అంటే ఇంకా పశువుల పాకలో పుట్టనే, ఇంకా పశువుల పాక బొమ్మలేస్తున్నా, ఇంకా పశువుల పాకలో పుట్టయ్యానా? ఆ రోజు పశువుల పాకలు ఎందుకు పుట్టాడంటే ఎవరో స్థలం ఇవ్వకపోవడానికి పుట్టాడు. అయితే ఇవాళ నువ్వు కూడా ఇవ్వా? ఇవాళ నువ్వు కూడా ఇవ్వవా చెప్పు? ఆ తల్లి నిండు గర్భవతి, ఓ ఇంటిని తిరుగుతుంది బెత్లెహేములో. అయ్యా నేను నిండు గర్భవతిని, నా కడుపులో ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయనకు జన్మనివ్వాలయ్యా, ఆయన ప్రసవించాలి, నాకు స్థలం ఇవ్వండి అని అడిగాడు. ఎవరు మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదు అని చెప్పారట. అందుకనే పశువుల పాకులకు వెళ్ళిపోయింది. నువ్వు కూడా అలాగే అంటున్నావా? నా హృదయంలో ఖాళీ లేదులే యేసు వద్దులే అంటున్నావా? నా హృదయంలో నీకు స్థలం లేదులే వద్దులే అంటున్నావా? ఎన్నాళ్ళు దొంగ క్రిస్మస్లు, ఎన్నాళ్ళు కపట క్రిస్మస్లు, ఎన్నాళ్ళు జనాన్ని నమ్మించే క్రిస్మస్లు, నీ డాన్సులు, నీ పాటలు, ఓ నీవు రంగరంగ వైభవముగా చేసే క్రిస్మస్లు. ఎంతకాలం 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 ఎంతకాలం? ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఈ రాత్రి ప్రభు నీ దగ్గర వచ్చి అడుగుతున్నాడు, నాకు చోటిస్తావా? నేను పరలోకాన్ని వదిలొచ్చానమ్మా, నేను మహిమను వదులుకొని వచ్చాను, నన్ను నీ లోపలికి రాణిస్తావా అని అడుగుతున్నాడు. ఇంకా ఎంతకాలం అయినా బయట ఉంచుతావు? ఎంతకాలము డూప్లికేట్ క్రిస్టియన్గా నువ్వు బ్రతుకుతావు? యేసు నా లోపలికి రండి, నా లోపలికి రండి, నన్ను దర్శించండి అని అడుగు. నేను ముందే చెప్పాను, ఈ సెమీ క్రిస్మస్ నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలి. దైవ జనాలు మన ప్రార్థనలో నడిపిస్తుండగా మనందరం ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కొనసాగుదాం. షకల్ మురాద్రీకేను రోగాలారామ షకేన. ఎంతకాలం ఇంకా నామకార్థమైన క్రైస్తవ్యం? ఎంతకాలం ఇంకా ఓ స్టేజ్ మీద డాన్స్ వేయడానికా? క్రిస్మస్లు వెయ్యి, మంచిదే, సంతోషం. నీ సంతోషాన్ని ఇతరులకు చెప్పడం మంచిదే,
కానీ నువ్వు చేసిన క్రిస్మస్లో నిజం ఉన్నదా? నిజం లేకపోతే నీ జీవితాన్ని రాత్రి మార్చుకో. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థించండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడారు. ఎన్ని రోజులు యేసుని హృదయం లేకుండానే క్రిస్మస్ చేస్తూ వచ్చేవేమో. సంవత్సరాలు 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 గతించిపోతున్నాయి. కానీ ఆయన లేకుండానే నువ్వు క్రిస్మస్ చేస్తూ ఉన్నావు. కానీ ఈ రాత్రి అలా జరగకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు ఆయన నీ హృదయంలోనికి రావాలని ఆశిస్తున్నాడు. ఆయన నీ బయట ఉండడానికి కాదు ఈ లోకానికి వచ్చింది. ఆయన నీ హృదయంలో ఉండడానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి గుర్తెరిగి ఆయన ఎందుకు వచ్చాడో గ్రహించుకొని ఈ రాత్రి ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆ మరియ తల్లి ఈ లోకంలోకి రక్షకుడు రావడానికి తన గర్భంలో చోటిచ్చింది. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీ హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో చోటు ఇవ్వగలుగుతావా యేసయ్యకు? నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వగలుగుతావా? ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అడుగుతున్నాడు నిన్ను ఆయన. ప్రతి క్రిస్మస్ ఆరాధనలో అడుగుతున్నాడు ఆయన. అయినా నీ హృదయాన్ని తెరవట్లేదు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వట్లేదు నువ్వు. కానీ ఈ రాత్రి అలా జరగడానికి వీల్లేదు. ఈ రాత్రి నీ హృదయం తెరవబడాలి. నీ హృదయంలోకి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయన ఉండాలని ఆశిస్తున్నాడు. ఇదిగో జక్కయ్య అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావాలి. అయ్యా నా ఇంట్లోకి రాయా. అడుగు, ఈ రాత్రి నువ్వు కూడా అడుగు, అయ్యా నా హృదయంలోనికి రాయా. నువ్వెక్కడో బయట ఉండడం కాదయ్యా. నీకున్న సర్వస్వాన్ని వదులుకొని, నీ మహిమనంతా వదులుకొని నా కోసం వచ్చావు కదయ్యా. అయ్యా నీ మహిమను నాకు ఇవ్వడానికి, నీకున్న ధనమంతా ఐశ్వర్యమంతా వదులుకొని నా కోసం వచ్చావు, నన్ను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి. అయ్యా నాకు ఇలా కోసం ఈ లోకానికి వచ్చావు, పాపములో ఉన్న నన్ను రక్షించడానికి, నా పాపమంతా నీ వీపు పైన వేసుకుని భరించడానికి నా కోసం వచ్చిన దేవుడు కదయ్యా. నువ్వు బయట ఉండొద్దు, నాలోనే ఉండిపోయా. నువ్వు నాలోనికి రాయా. అడగండి. ఈ రాత్రి ఒక అద్భుతమైన క్రిస్మస్ను చేసుకోవాలి. ఈ రాత్రి ఆయన్ను కలిగిన క్రిస్మస్ను చేసుకోవాలి. నీ హృదయంలోనికి ఆయన పుట్టాలి. ఈ రోజున నీ హృదయంలో ఆయన జన్మించాలి. ఈ రాత్రి ఆయన లేకుండా నువ్వు ఈరోజు కదలడానికి వీల్లేదు. ఆయన తీసుకుని వెళ్ళాలి. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు బిడ్డ. డాడీ నా హృదయాన్ని తెరుస్తున్నారు రాయా. దేవుని బిడ్డ, నీ హృదయంలో చోటివు. ఈ రాత్రి నీ హృదయంలో చోటివు నానా. అడుగుతున్నాడు, ఇస్తావా? ఈ రాత్రి నాకు చోటివు బిడ్డ అని అడుగుతున్నాడు. ఏదో నూతన వస్త్రాలు ధరించుకొని అంగు ఆరుబాటాలు కాదు. నేను వీటి కోసం నేను రాలేదు. నాకు నువ్వు కావాలి బిడ్డ. నీ హృదయం కావాలి బిడ్డ అని దేవుడు అడుగుతున్నాడు. ఇస్తావా నీ హృదయాన్ని? యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? డాడీ నా హృదయంలోకి రాయాలంటావా? నా జీవితంలోనికి రాయాలంటావా? నువ్వు కలిగిన క్రిస్మస్ నేను చేయాలి. ఈరోజు నాకు తెలియదయ్యా, ఇన్ని రోజులు గ్రహించలేకపోయానయ్యా. చిన్ననాటి నుండి క్రిస్మస్ చేస్తున్నానయ్యా, కానీ నువ్వు లేని క్రిస్మస్ చేశానయ్యా నేను ఇప్పటి వరకు. కానీ ఈ రాత్రిలో కాదయ్యా, నువ్వు నా హృదయంలో రావాలి.
నిన్ను కలిగిన క్రిస్మస్ నేను జరిగించాలి. నా హృదయాన్ని తెరుస్తున్నా ప్రభువా, నా హృదయంలోకి రాయని ఈ రాత్రి ఎంతమంది మీ హృదయాల్లోనికి ఆహ్వానిస్తున్నారో, మీ హృదయంలో ఆయన జన్మించబోతున్నాడు ఈ రాత్రి. ఇదిగో నీ కోసము, నీకు నాకు మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన యేసు, దేవుని ప్రేమను ప్రత్యక్షపరచడానికి ఈ లోకానికి వచ్చిన యేసు, నీ నామాన పాపాలను పరిహరించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు, ఈ రాత్రి ఆ యొక్క యేసుని హృదయంలో పుట్టాలని ఈ రాత్రి ఆశిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన ఎందుకోసం వచ్చాడు, ఎందుకు నువ్వు క్రిస్మస్ చేసుకోవాలో ఈ రాత్రి దేవునితో మాట్లాడాడు కదా. అందుకే ఈ రాత్రి ఆ యేసుని హృదయంలోనికి మోసుకొని వెళ్ళు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీకెంత విలువనిచ్చాడు, నీ మీద ఎంత ప్రేమ చూపాడు, ఎందుకోసం నీ కోసం వచ్చాడు ఆయన. ఈ రాత్రి గ్రహించి ఈ గ్రాండ్ క్రిస్మస్లో, ఈ గ్రాండ్ క్రిస్మస్ ఆరాధనలో నీ హృదయంలో యేసును మోసుకొని వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని ఇవ్వగలుగుతున్నావా యేసుకి? చెప్పు, నా హృదయాన్ని యేసు నీకు ఇస్తున్నానయ్యా, నా హృదయాన్ని తెరుస్తున్నా, నా హృదయంలోకి రా డాడీ, నా హృదయంలోనికి రా డాడీ. నిన్ను నాలో కలిగిన క్రిస్మస్ నేను జరిగించుకుంటున్నాను. ఈ రాత్రి అద్భుతమైన రాత్రిగా నా జీవితం మారాలి, నిన్ను కలిగిన క్రిస్మస్ నేను చేసుకోవాలి, అటువంటి కృప నాకు ఇవ్వయని ఈ రాత్రి ఎంతమంది అడుగుతున్నారో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయనా ఎంతో అద్వితీయమైన వర్తమానం ప్రభా, నీ సేవకు నిలువబెట్టుకొని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు యేసు. ఎందుకు మేము క్రిస్మస్ చేసుకోవాలి, అసలు నువ్వు ఎందుకోసం వచ్చి మీ లోకానికి ఈ రాత్రి ఎంతో క్షుణ్ణంగా మాకు నువ్వు బోధించినందుకు వందనాలు. సమాధానం లేక తిరుగుతున్నా ప్రతి మానవుడికి సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి నువ్వు వచ్చినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి ప్రభా, నీ ప్రేమ ఏమిటో తెలియక బ్రతుకుతున్న మా జీవితంలో దేవుని ప్రేమ ప్రత్యక్షపరచడానికి ఈ లోకానికి వచ్చినందుకు నీకే వందనాలు యేసు, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, సర్వమానవాళి పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మా పాపాలన్నీ పరిహరించడానికి అయ్యా నైనా తండ్రి లోకానికి వచ్చినందుకు నీకు వందనాలయ్యా. యేసు నీకే మహిమయ్యా, నీకు వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు. యేసు మా హృదయాలను జన్మించాలని మా కోసం వచ్చినందుకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు తండ్రి. ఆపులము దౌర్భాగ్యులం ఎందుకు పనికి రాని జీవితాలను ప్రేమించిన తండ్రి నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని వరమయ్యా, ఏ యోగ్యతలు లేని వరమయ్యా, ఏ అర్హతలు లేని వరమయ్యా. అటువంటి ప్రభు మమ్మలను ప్రేమించి నీ కుమారుని ఏకైక కుమారుని ప్రభువా మా కోసం అర్పించిన దేవుడు నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే మహిమ చెల్లిస్తున్నావయ్యా. యేసు నీకు వందనాలు అయ్యా. మా అందరి పాపాలను పరిహరించడానికి ఈ లోకంలోకి మీరు మా కోసం వచ్చినందుకు వందనాలయ్యా. మా హృదయాల్లో ఉండాలని వచ్చినందుకు వందనాలు. మహిమను కోల్పోయిన మాకు నీ మహిమని ఇవ్వాలని అయ్యా నా తండ్రి మా కోసం వచ్చిన దేవా నీకు వందనాలు దేవా, నీకే స్తోత్రాలయ్యా. అవును, నువ్వు ఎందుకోసం వచ్చావో తెలియకుండానే క్రిస్మస్ చేస్తూ వచ్చావు నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రభా. అయ్యా, క్రిస్మస్ అంటే నూతన వస్త్రాలు, పిండి వంటలు, అయ్యా సరదాలు, సంబరాలు, సందడులు. కానీ అయ్యా నేను ఎందుకోసం వచ్చావు గ్రహింపు లేకుండానే ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసామేమో. దయతో క్షమించు, మన్నించయ్యా.
ఈ రాత్రి నిన్ను కలిగిన క్రిస్మస్ నాయనా, మా హృదయాల్లో నువ్వు పుట్టిన క్రిస్మస్ ప్రభువా, ఈ రాత్రి మేము జరిగించుకుంటున్నామని ప్రభువా, ఈ రాత్రి బిడ్డలందరూ వారి హృదయాలు తెరిచారయ్యా. నా హృదయములకు రాడాడి అని అడుగుతున్నారయ్యా. యేసు, నా హృదయాన్ని కోసం తెరుస్తున్నారయ్యా. నా హృదయంలోనికి రా యేసు అని అడుగుతున్నారయ్యా. నువ్వే నా జీవితంలోనికి రావాలి, నువ్వే నా హృదయంలో ఉండాలి, నిన్ను నేను చేర్చుకుంటున్నాను రాయా అని రాత్రి ఎంతమంది అడుగుతున్నారో దేవా, ఈ రాత్రి ప్రతి హృదయంలోనికి మీరు వెళ్ళండి. అడిగిన వారి హృదయంలోనికి వెళ్ళే దేవుడు అయ్యా. ఏ హృదయం నీ కోసం తెరిచి రమ్మంటారో వారి హృదయాల్లో నివసించే దేవుడు అయ్యా. ఈ రాత్రి ప్రభువా, ప్రతి హృదయంలోనికి మీరు వెళ్ళండి అయ్యా. నిన్ను కలిగిన క్రిస్మస్ ప్రభువా, అయ్యా నాయన ఈ సంవత్సర కాలంలో ప్రభువా మేము జరిగించుకోవడానికి మీరు కృపనిచ్చినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా, నీవు మా హృదయాల్లో ఎప్పుడు నిలిచి ఉండాలి తండ్రి. నువ్వు బయటికి వెళ్ళడానికి కాదు నాయన. అయ్యా నాయన, నీ ప్రేమను మేము అర్థం చేసుకొని, అయ్యా నాయన నీ త్యాగాన్ని మేము అర్థం చేసుకొని, నీ కొరకు మేము బ్రతుకున్నట్లుగా, నీ మహిమ కొరకు మేము జీవించినట్లుగా, అయ్యా నాయన ప్రభ, మేము కూడా అనేక మందికి నేను తెలియజేసేవారముగా ఉండినట్లుగా మా జీవితాలను ఆశీర్వదించి మహిమ పొందుకొనుమని, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.